హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Cలో రోమన్ నెంబర్ 2లో 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫోర్త్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది foot of perpendicular from the point -1, 3 to the line 3x minus 4y minus 16 equal to 0. సో ఇక్కడ ఏంటంటున్నారంటే అమ్మా, మనకి ఒక లైన్ అనేది ఇచ్చారమ్మా. సపోజ్ ఈ విధంగా ఒక లైన్ ఉంది అండ్ ఒక పాయింట్ కూడా ఇచ్చారు, అది P అనుకుందాం. ఈ P అనే పాయింట్ నుంచి L అనే లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? అర్థమవుతుందా ఏమి ఇచ్చారనేది? అయితే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఇప్పుడు నేను ఎల్ అనే లైన్ ఉంది, ఓకే, ఎల్ అనే లైన్ ఇచ్చారు. అదేవిధంగా పీక్యూ అనేది ఏంటి? ఒక లైన్ సిగ్మెంట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పీక్యూ అనేది ఏంటి? పర్పెండిక్యులర్ టు ఎల్. సో పర్పెండిక్యులర్ అయినప్పుడు మనకి ఏం తెలుసు? వాటి యొక్క స్లోప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? పీక్యూ అనే లైన్ సిగ్మెంట్ యొక్క స్లోపు ఇంటూ ఎల్ అనే లైన్ యొక్క స్లోపు రెండు ప్రొడక్ట్ చేస్తే -1 వస్తుంది. ఇది పర్పెండిక్యులర్ కండిషన్ కదా. అంటే ఇప్పుడు L1, L2 అనేవి 2 లైన్స్ ఉంటే M1, M2 అనేవి వాటి యొక్క స్లోప్స్ అయితే కనుక L1 పర్పెండిక్యులర్ L2 అయినప్పుడు ఏమవుతుంది? M1 ఇంటూ M2 అనేది -1 అవుతుంది. సో ఇక్కడ మనకి పీక్యూ అనేది లైన్ సిగ్మెంట్ ఎల్ అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి కండిషన్ అవుతుంది. సో ఈ కండిషన్ యూజ్ చేసి నేను పీక్యూ అనే లైన్ సిగ్మెంట్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేస్తాను. ఓకేనా? అదేవిధంగా మనకి ఇక్కడ P అనే పాయింట్ ఇచ్చారు కదా, -1, 3. సో ఇక్కడ పాయింట్ స్లోపు తెలిసినప్పుడు మనం ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయగలం కదా. సో ఇప్పుడు మనకి పీక్యూ అనే లైన్ తెలుస్తుంది, ఎల్ అనే లైన్ తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ అనే పాయింట్ అనేది ఏ విధంగా ఉంది? ఈ పీక్యూ అనే లైను, ఎల్ అనే లైను రెండు కూడా ఈ క్యూ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? ఈ పీక్యూ అనే లైన్ సిగ్మెంట్, ఎల్ అనే లైన్ రెండు కూడా క్యూ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి XY వాల్యూస్ ఫైండ్ చేస్తాను. అదే క్యూ యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి. అర్థమైంది కదా ఏమి ఇచ్చారు, ఏం చేస్తాను అనేది. సో చూడండి, సొల్యూషన్ చేద్దాము. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూడండి అమ్మా, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయండి. గివెన్ దాట్ లైన్ ఈక్వేషన్ ఏంటి ఇచ్చారు? 3x minus 4y minus 16 equal to 0. అండ్ అదేవిధంగా పాయింట్ అనేది ఏమి ఇచ్చారమ్మా? పాయింట్ -1, 3 అని ఇచ్చారు. ఇప్పుడు నేను క్యూ అనేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని కన్సిడర్ చేస్తాను. లెట్ క్యూ బి ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ P అనే పాయింట్ నుంచే కదా, P టు ద లైన్ L. ఓకేనా? సో P అనే పాయింట్ నుంచి L అనే లైన్కి Q అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని తీసుకున్నాను. సో ఎప్పుడైతే Q అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ తీసుకున్నానో ఇక్కడ ఏం తెలుస్తుంది? PQ అనే లైన్ సిగ్మెంట్ L అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉందని తెలుస్తుంది. పర్పెండిక్యులర్ కండిషన్ ఏం తెలుసు? స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ అనేది -1కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు L అనే లైన్ మనకి ఏం తెలుసు? 3x minus 4y minus 16 అని తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేయండి. -4yని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 4y ఈజ్ ఈక్వల్ టు 3x minus 16. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 4తో డివైడ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ x -4 అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉందమ్మా? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. సో m అనేది స్లోపు, ఇక్కడ m ప్లేస్లో ఏముంది? 3/4 ఉంది కదా. సో ఇప్పుడు L అనే లైన్ యొక్క స్లోప్ తెలిసింది. స్లోప్ ఆఫ్ లైన్ L ఏం తెలిసింది? ml ఈజ్ ఈక్వల్ టు 3/4 అని తెలుసు. ఇక్కడ కండిషన్ ఏం తెలుసమ్మా మనకి? MPQ ఇంటూ ML ఈజ్ ఈక్వల్ టు -1 అని తెలుసు కదా. సో MPQ అంటే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు -1/ML అవుతుంది. ఇక్కడ ML అంటే వాల్యూ ఏమొచ్చింది? 3/4. రెసిప్రోకల్ తీసుకుంటే -4/3. సో
స్లోప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ఏమొచ్చింది? -4/3 వచ్చింది. సో ఇక్కడ మనకి పీక్యూ అనే లైన్ పి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అండ్ పీక్యూ యొక్క స్లోప్ అనేది తెలిసింది. పాయింట్ స్లోపు తెలిస్తే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు కదా. సో చేయండి. సో మనకి ఫార్ములా ఏం తెలుసమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ passes through x1 y1 with the slope m is, మనకి ఏం తెలుసమ్మా? లైన్ ఈక్వేషన్ అనేది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అని తెలుసు. సో ఈ విధంగా మనకి p అనే పాయింట్ -1,3 అండ్ పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ స్లోప్ ఏం తెలిసింది? -4/3. సో అంటే మనకి x1 y1 వాల్యూ తెలుసు అండ్ m వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? y మైనస్ y1 అంటే 3, y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు m. m అంటే ఏంటి? -4/3 ఇంటూ x మైనస్ x1. -1 కదా, సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. దట్ ఎంప్లైస్ ఇక్కడ 3 అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో ఏమవుతుంది? 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు -4తో మల్టిప్లై చేయండి, -4x మైనస్ 4. సో అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకొస్తే ఏమవుతుంది? 4x ప్లస్ 3y మైనస్ 9 ప్లస్ 4 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 4x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఇది ఈ ఈక్వేషన్ ఏంటి? పీక్యూ అనే లైన్ సెగ్మెంట్. ఓకేనా? 4x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 అనేది పీక్యూ అనే లైన్ సెగ్మెంట్. మనకేం తెలుసు? పీక్యూ అండ్ ఎల్ ఇంటర్సెక్ట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఇంటర్సెక్ట్స్ ఎట్ పాయింట్ క్యూ. అంతేనా? క్యూ అనే పాయింట్ దగ్గరే కదా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం క్యూ అనేదే ఫైండ్ చేయాలి. రెండింటిని సింప్లిఫై చేద్దాం. సో మనకి ఎల్ అనే లైన్ ఏంటి తెలుసు? సో ఇక్కడ ఎల్ అనే లైన్ మనకి ఏం తెలుసమ్మా? 3x మైనస్ 4y మైనస్ 16 ఈక్వల్ టు 0 అని తెలుసు. 3x మైనస్ 4y మైనస్ 16 ఈక్వల్ టు 0 తెలుసు. అండ్ పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ ఏం తెలుసు? 4x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 తెలుసు. సింప్లిఫై చేద్దాం. ఇక్కడ పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ చూస్తే x యొక్క కోఎఫిషియంట్ ఏంటుంది? 4 కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేయండి. ఎల్ అనే లైన్లో x యొక్క కోఎఫిషియంట్ 3 కదా. సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? ఫస్ట్ 4తో చేయండి. 4 3s are 12x, 4 ఇంటూ -4 మైనస్ 16y, 4 ఇంటూ -16 మైనస్ 64 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది 3తో మల్టిప్లై చేయండి. 3 4s are 12 ప్లస్ 3 3s are 9 మైనస్ 3 5s are 15 ఈక్వల్ టు 0. సో సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది? ఇక్కడ సైన్స్ చేంజ్ అవుతాయి కదా, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. అండ్ ఇక్కడ 12x మైనస్ 12x క్యాన్సిల్ అవుతుంది. -16 -9 మైనస్ మైనస్ అంటే యాడ్ చేయండి, -25y -64 ప్లస్ 15 అంటే -49 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ 25y ఈక్వల్ టు -49 అవుతుంది. y ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు -49/25. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా. సో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ పీక్యూ అనేది ఏం తెలుసు? 4x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 అని తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 4x ప్లస్ 3 ఇంటూ y ఏంటి? -49/25 మైనస్ 5 ఈక్వల్ టు 0. ఓకేనా? సో సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? దట్ ఎంప్లైస్ 4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 49s ఏమవుతుంది? 3 9s are 27, 3 4s are 12 అంటే 147/25 మైనస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ 4x ఈక్వల్ టు ఏమవుతుంది? 147/25 ప్లస్ 5. దట్ ఎంప్లైస్ 147 ప్లస్ 25 5s are 125/25. సింప్లిఫై చేయండి అమ్మా. 147 ప్లస్ 125 ఏమవుతుంది? 272/25. ఏంటి వాల్యూ? 4x వాల్యూ కదా. సో x ఈక్వల్ టు ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేయండి. 4 6 are 24, 4 8 are 32,
68/25 అయింది. దేర్ ఫోర్ క్యూ అనే పాయింట్ ఏమొచ్చిందమ్మా, 68/25 -49/25 అవుతుంది. సో క్యూ అనేదే కదా ఫైండ్ చేయమన్నారు, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ y = mx + c మీట్స్ ఇట్ ఎట్ ద పాయింట్ -1, 2 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m and c అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఒక లైన్ అనేది ఇచ్చారమ్మా, mx + c అనే లైన్ ఈ విధంగా ఉందనుకుందాం. ఒక లైన్ ఇచ్చారు అండ్ ఆరిజిన్ నుంచి ఈ లైన్కి ఓ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుందట, -1, 2 అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఎక్కడి నుంచి, ఆరిజిన్ నుంచి. సో ఆరిజిన్ అంటే 0, 0 అండ్ ఈ -1, 2 అనే పాయింట్ నీ పి అనుకున్నామంటే ఇక్కడ కండిషన్ ఏం తెలుస్తుందమ్మా, ఓపి అనే లైన్ సెగ్మెంట్ ఎల్ అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉందని తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఈ కండిషన్ యూజ్ చేసి మనం m and c వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు రాయండి, గివెన్ దాట్ ఎల్ అనే లైన్ y = mx + c అనుకోండి. ఓకేనా, సో మనం m and c వాల్యూస్ రెండు ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా పాయింట్ ఇచ్చారు కదా, p అనే పాయింట్ ఏమి ఇచ్చారు, -1, 2 అని తీసుకున్నాను. సో ఇక్కడ మనకేం తెలుస్తుంది, ఓపి అనే లైన్ సెగ్మెంట్ పర్పెండిక్యులర్ టు ఎల్ అని తెలుస్తుంది కదా. పర్పెండిక్యులర్ కండిషన్ ప్రకారం స్లోప్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క స్లోప్స్ ప్రొడక్ట్ అనేది -1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఇప్పుడు ml = -1/MOP అవుతుంది. ఓకేనా, సో MOP ఫైండ్ చేద్దాం. అంటే ఏంటి, ఓపి అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోపు, ఓ అనే పాయింట్ ఏం తెలుసు 0, 0, పి అనే పాయింట్ ఏం తెలుసు -1, 2 అని తెలుసు. 2 పాయింట్స్ తెలిస్తే సో స్లోప్ ఆఫ్ ఓపి ఏమవుతుందమ్మా, y2 - y1/x2 - x1 అవుతుంది. సో ఇక్కడ x1, y1 అనేది 0, 0, x2, y2 అనేది -1, 2. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 2 - 0/-1 - 0 దట్ ఈస్ ఈక్వల్ టు -2 అయ్యింది. సో ఓపి అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోపు -2 అయ్యింది. ఈ వాల్యూ నుంచి ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, -1/MOP అని తెలుసు కదా, అంటే -1/-2 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయితే 1/2 అయ్యింది. దేర్ ఫోర్ స్లోప్ ఆఫ్ లైన్ ఎల్ ఏమొచ్చింది, 1/2 వచ్చింది. స్లోప్ ఆఫ్ లైన్ ఎల్ అంటే ఇక్కడ ఏం తెలుసమ్మా, m అని తెలుసు కదా. సో ఇక్కడ m = 1/2 వచ్చింది. సో ఇప్పుడు m వాల్యూ తెలిసింది కదా, c వాల్యూ ఫైండ్ చేద్దాం. అయితే మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు p అనే పాయింట్ l అనే లైన్ మీద ఉంది కదమ్మా. ఇక్కడ ఏం తెలుస్తుందమ్మా, సిన్స్ p -1, 2 లైస్ ఆన్ l అని తెలుస్తుంది. సో l అనే ఈక్వేషన్లో p అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ l అనే ఈక్వేషన్ ఏంటి, y = mx + c. మనకి m వాల్యూ తెలుసు అండ్ పాయింట్ -1, 2 అంటే xy వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది y అంటే 2 = m అంటే ఏంటి 1/2 × x -1 + c. సింప్లిఫై చేయండి, 2 = -1/2 + c. దట్ ఎంప్లైస్ c = ఏమవుతుంది, -1/2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 2 + 1/2 దట్ ఈస్ 5/2 అయ్యింది. సో మనకి ఇక్కడ m అనే వాల్యూ వచ్చింది అండ్ c యొక్క వాల్యూ కూడా వచ్చింది కదా. దేర్ ఫోర్ m = 1/2 అండ్ c = 5/2. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. 6th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఇఫ్ p and q ఆర్ ద lengths of perpendiculars from the origin to the lines x cos theta minus y sin theta is equal to k cos 2 theta and x secant theta plus y cosecant theta is equal to k respectively, then prove that p square plus 4q square is equal to k square. సో ఇక్కడ ఏంటంటే అమ్మా, pq అనే 2 లెంత్స్ ఇచ్చారమ్మా. p అనేది ఏంటంటే ఆరిజిన్ నుంచి ఒక లైన్కి, ఫస్ట్ లైన్ x cos theta minus y sin theta is equal to k cos 2 theta అనే లైన్కి డిస్టెన్స్,
క్యూ అనేది కూడా ఆరిజిన్ నుంచి సెకండ్ లైన్ ఏంటి ఎక్స్ సీకెంట్ టీటా ప్లస్ వై కొసెకెంట్ టీటా ఈక్వల్ టు కే అనే లైన్కి డిస్టెన్స్ ఇచ్చారు. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేయాలి. ఏంటి పీ స్క్వేర్ ప్లస్ 4q² ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. అయితే ఏదైనా ఒక పాయింట్ నుంచి సపోజ్ px1 y1 అనేది ఒక పాయింట్. ఈ పాయింట్ నుంచి ఒక లైన్కి ఇది ఎల్ అనే లైన్ అనుకోండి. ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఏమవుతుందమ్మా? సపోజ్ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అనుకుంటే కనుక డి ఏమవుతుంది అక్కడ? లైన్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏం తెలుసు? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 కదా. సో డిస్టెన్స్ ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి అపాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. అయితే ఆ పాయింట్ అనేది ఆరిజిన్ అనుకోండి, 0,0 అనుకోండి. అప్పుడు డిస్టెన్స్ అనేది ఏమవుతుందమ్మా? x1 y1 ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుంది? మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? డిస్టెన్స్ అనేది ఏమవుతుంది? ఆరిజిన్ నుంచి లైన్కి మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తాను. సొల్యూషన్ ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయండి అమ్మా. గివెన్ పి అనేది ఏమి ఇచ్చారు? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ origin to the line ఏంటి లైన్? ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే కాస్ 2 టీటా. అంతేనా? అండ్ క్యూ అనేది ఏమి ఇచ్చారు? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్. క్యూ అనేది ఏమి ఇచ్చారు? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఏ లైన్కి? ఆరిజిన్ టు ద లైన్ ఎక్స్ సీకెంట్ టీటా ప్లస్ వై కొసెకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఫార్ములా అనేది ఏం తెలుసమ్మా? ఇచ్చింది రాసాం. పి అనేది ఏంటి, క్యూ అనేది ఏంటి రాసాము. మరి ఫార్ములా ఏంటి? ఇఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఏ లైన్, దెన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఏమవుతుంది? దెన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చారో చూడండి అమ్మా. ఫస్ట్ లైన్ అనేది ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే కాస్ 2 టీటా అని తెలుసు కదా. ఈ లైన్ ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? కాస్ టీటా ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ సైన్ టీటా ఇంటూ వై రాయొచ్చు కదా. మైనస్ సైన్ టీటా ఇంటూ వై అంటే మైనస్ వై సైన్ టీటానే అవుతుంది. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏముంది? కే కాస్ 2 టీటా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ కే కాస్ 2 టీటా ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా? ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ వై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. సో ఇప్పుడు ఫార్ములా అనేది అప్లై చేయండి. మనకి ఆరిజిన్ నుంచి ఈ లైన్కున్న డిస్టెన్స్ ఏమని ఇచ్చారు? పి అని ఇచ్చారు కదా. సో ఏమవుతుందమ్మా? దట్ ఎంప్లైస్ పి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. మాడ్యులస్ సి అంటే ఇక్కడ సి ప్లేస్లో మైనస్ కే కాస్ 2 టీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ అంటే ఏముంది? కాస్ టీటా. బి అంటే మైనస్ సైన్ టీటా. ఏమవుతుంది? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. సైన్ టీటా స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా? సో దట్ ఎంప్లైస్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ కే కాస్ 2 టీటా అని రాయొచ్చు.
ఓకే, ఎందుకంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే వాల్యూ ఏమవుతుందమ్మా 1 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వస్తుంది కదా. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ పీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మాడ్యులస్ కే కాస్ 2 టీటా వచ్చింది. స్క్వేర్ చేయండి బోత్ సైడ్స్. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 2 టీటా అయ్యింది. ఓకేనమ్మా, ఇంతవరకు అర్థమైందా. పీ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇదే విధంగా నేను క్యూ స్క్వేర్ వాల్యూ కూడా ఫైండ్ చేస్తాను. చూడండి, సెకండ్ లైన్ అనేది ఏముందమ్మా మనకి ఇక్కడ, ఎక్స్ సీకెన్ టీటా ప్లస్ వై కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే. ఈ ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, సీకెన్ టీటా ఇంటూ ఎక్స్ ప్లస్ కొసికెన్ టీటా ఇంటూ వై. రైట్ హ్యాండ్ సైడ్ కే ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ కే ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉందమ్మా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. అదేవిధంగా మనకి ఆరిజిన్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఏమన్నారు, క్యూ అని అన్నారు కదా. సో ఫార్ములా అప్లై చేస్తే మాడ్యులస్ సి, సి అంటే వాల్యూ ఏముంది, మైనస్ కే, మాడ్యులస్ మైనస్ కే బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెన్ టీటా స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ టీటా హోల్ స్క్వేర్ అంటే కొసికెన్ స్క్వేర్ టీటా. ఓకేనా. సో ఇప్పుడు డినామినేటర్లో మనకి వాల్యూ ఏముందమ్మా, సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా ఉంది కదా. ఈ వాల్యూని సింప్లిఫై చేయండి. సీకెన్ టీటా అంటే 1/cos టీటా రాయొచ్చు, అంటే 1/cos స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ టీటా అంటే 1/sin టీటా రాయొచ్చు, కాబట్టి 1/sin స్క్వేర్ టీటా. ఎల్సిఎం అనేది ఏమవుతుందమ్మా, కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది ఎల్సిఎం. సో ఇక్కడ నీకు కాస్ స్క్వేర్ టీటా ఉంది, ఎల్సిఎం అనేది కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా రావాలంటే సైన్ స్క్వేర్ టీటాతో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. అదేవిధంగా ఇక్కడే ఉంది సైన్ స్క్వేర్ టీటా ఉంది, ఎల్సిఎం కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా కదా. సో కాస్ స్క్వేర్ టీటాతో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1/cos స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇది ఏ వాల్యూ, సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, మాడ్యులస్ మైనస్ కే అంటే మాడ్యులస్ కే బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1/cos స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. సో రూట్ అప్లై చేస్తే రూటు స్క్వేరు పోతుంది కదా. సో ఏముంటుంది, మాడ్యులస్ కే బై 1/sin టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. సో రెసిప్రోకల్ తీసుకోండి, మాడ్యులస్ కే ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. మనకి క్యూ స్క్వేర్ కదా కావాలి, స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, కే స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా అయింది. సో మనం పీ స్క్వేర్ వాల్యూ అండ్ క్యూ స్క్వేర్ వాల్యూ రెండు ఫైండ్ చేసాం కదా. మనం అసలు ఏం ప్రూవ్ చేయాలి, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటమ్మా, పీ స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి కదా. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి, ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి, ఏమవుతుంది, పీ స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ కదా. పీ స్క్వేర్ అంటే వాల్యూ ఏమొచ్చింది, కే స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 2 టీటా ప్లస్ 4 ఇంటూ క్యూ స్క్వేర్ అంటే ఏంటి, కే స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. మనకి కాస్ 2 టీటా అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని తెలుసు కదా. సో ఇక్కడ మనకు ఏముంది, కాస్ స్క్వేర్ 2 టీటా ఉంది. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే కాస్ పవర్ 4 టీటా ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 టీటా మైనస్ 2ab అంటే -2 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, కే స్క్వేర్ ఇంటూ కాస్ పవర్ 4 టీటా ప్లస్ సైన్ పవర్ 4 టీటా మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ప్లస్ ఏముంది, 4k స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. ఇక్కడ 2 టర్మ్స్లో కూడా కే స్క్వేర్ అనేది కామన్ ఉందమ్మా. కే స్క్వేర్ కామన్ తీయండి, ఏమవుతుంది, కే స్క్వేర్ ఇంటూ కాస్ పవర్ 4 టీటా ప్లస్ సైన్ పవర్ 4 టీటా మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ కే స్క్వేర్ కామన్ తీసేస్తే ఇంకేముంది, 4 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ఉంది. ఓకే,
దట్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ కాస్ పవర్ 4 టీటాని ఏం రాయొచ్చు కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్. ఇక్కడ +4 -2 ఉంది. +4 -2 అంటే ఏమవుతుంది +2 అవుతుంది. సో సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది a² + b² + 2ab ఫార్ములాలో ఉంది కదా. a² + b² + 2ab అంటే a + b హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఇక్కడ ఏ అంటే ఉంది కాస్ స్క్వేర్ టీటా, బి అంటే సైన్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. మరి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే వాల్యూ ఏం తెలుసు 1 అని తెలుసు. 1² అంటే 1 k² ఇంటూ 1 k². సో ఏమొచ్చింది RHS వచ్చింది కదా. అయితే మనం LHS తీసుకుంటే RHS వచ్చింది కాబట్టి హ్యాన్స్ ప్రూవ్డ్. అర్థమైందమ్మా ఏ విధంగా చేసాము. సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మాత్రమే చేసాము. ఓకేనా. సింప్లిఫికేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేస్తే ప్రాబ్లం ఈజీగా ఉంటుందమ్మా. ఓకే. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా ఎక్సర్సైజ్ 9Cలో రోమన్ నెంబర్ 2లో 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.